అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ అయితే మనకి ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేసింది. సో మనకి ఇంట్లో ఉండే చక్కగా జాబ్ అనేది చేసుకోవచ్చు. మంచి శాలరీ ఇస్తున్నారు అండ్ వర్కింగ్ కిట్ కూడా ఇస్తున్నారు. సో ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగిన ఆ ఇంటర్వ్యూ డేట్స్, సో మనకి మినిట్ టు మినిట్ అన్నీ కూడా వెంటనే జాబ్ అప్డేట్స్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి చూసేయండి ఏమిచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏమిచ్చారు చూడండి. కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే ఇచ్చారు కదా. సో ఈ కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీ ఉంది కదా. సో ఈ టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళైతే వీళ్ళు పోస్ట్ చేశారు. జస్ట్ 3 డేసే వీళ్ళు బిఫోరే పోస్ట్ చేశారు కాబట్టి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు, జాబ్ హైలైట్స్. సో జాబ్ హైలైట్స్కి వచ్చేసరికి ఏంటంటే రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, వెల్కమ్ కాలింగ్ టు కస్టమర్స్, హ్యాండ్లింగ్ కస్టమర్ ఎంక్వైరీస్, 6 days వర్కింగ్, రొటేషనల్ వీక్ ఆఫ్, టైపికల్ కస్టమర్ సపోర్ట్, క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎనీ డిగ్రీ అండ్ వాళ్ళు. సో ఇవన్నీ కూడా వీళ్ళు జాబ్ హైలైట్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఇవి చూసేస్తే చాలు, కంప్లీట్గా చూడకపోయినా సరే. సో అది. అండ్ మనకి ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ 0 to 2 years అనేది ఇచ్చారు. సో ఇక్కడ 0 to 2 years అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, ఎక్స్పీరియన్స్ లేకపోయినా నో ప్రాబ్లం. సో అది. అండ్ ఆల్సో ఇక్కడ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అదొకటి. అండ్ నాట్ డిస్క్లోజ్డ్ అయితే ఇచ్చారు. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ద చెన్నై. మనకి ఈ చెన్నైలో ఉండే టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు మనకి ఆఫీస్ అయితే చెన్నైలో ఉంటుంది. బట్ మనకి వర్క్ మాత్రం ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే చేసుకోవచ్చు మనం. సో అది. అండ్ ఇది రిమోట్, అంటే సమ్ టైమ్స్ మనకి ఆఫీస్కి రమ్మన్నా కొన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది మీటింగ్స్ కానీ, అంటే మంత్లో కానీ టూ మంత్స్ కానీ 3 months కానీ ఆఫీస్కి వెళ్ళి కలవాల్సి ఉంటుంది. అంటే లైక్ వర్క్ డేటా కోసం ఇట్లా అంతా తెలుసుకోవడం కోసం వెళ్ళాలి. బట్ మనకు వర్క్ అనేది ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ ఇచ్చారు. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్, సిఎస్సి అండ్ కస్టమర్ కేర్, కస్టమర్ హ్యాండ్లింగ్ అండ్ కస్టమర్ సపోర్ట్. సో ఇవి ఇచ్చారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ వీ విల్ డూ, ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు ఏంటంటే ఎక్సైటింగ్ ఆపర్చునిటీ, మంచి అవకాశం ఇది, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు మీరు జాబు, వీళ్ళైతే చెప్తున్నారు. సో అది. రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఇచ్చారు, వెల్కమ్ కాలింగ్ టు కస్టమర్స్, హ్యాండ్లింగ్ కస్టమర్ ఎంక్వైరీస్. సో మీకు వర్క్ ఏముంటుందంటే ఇప్పుడు కస్టమర్ కాల్ చేస్తారనుకోండి, వాళ్ళ ఎంక్వైరీస్ అన్నీ కూడా మీరు చెక్ చేసి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది ప్రాబ్లం ఇలా ఉంటుంది, దీన్ని ఇలా సాల్వ్ చేసుకోవాలి అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అన్నిటి కూడా మీరు ఎంక్వైరీ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా మీరు చెయ్యాలి. సో అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఎలా వర్క్ చేయాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇట్లాంటివంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. కాబట్టి ఆఫ్టర్ మీరు వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. మాకు తెలీదు ఎలా చేయాలని కూడా మీరు అడగొచ్చు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో అది. అంటే హ్యాండ్లింగ్, ఒక కస్టమర్ కాల్ చేశారంటే వాళ్ళ యొక్క ఎంక్వైరీస్ అన్నీ కూడా మీరు అన్నీ ఎంక్వైరీ చేయాలి. సో అది. అండ్ మనకి ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే చూడండి, 6 days వర్క్, 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది ఇచ్చారు. అంటే 6 days వర్క్ అంటే మీకు వారంలో 6 రోజులు వర్క్ అనేది ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్. సో మనకి ఇక్కడ సండే హాలిడే కాదు, రొటేషనల్ వీక్ ఆఫ్ అంటే ఒక మండే వచ్చిందనుకుంటే మండే టు మండే, లేదా ట్యూస్డే టు ట్యూస్డే, వెడ్నెస్డే టు వెడ్నెస్డే అట్లా మీకు లీవ్స్ అనేది ఇస్తారు. సో అదొకటి. అండ్ టైపికల్ కస్టమర్ సపోర్ట్, క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఆర్ 12th పాస్ అనేది ఇచ్చారు. సో మీకు డిగ్రీ అయినా ఉన్నా పర్వాలేదు, లేదా 12th పాస్ అయినా ఉన్నా
పర్వాలేదు వీళ్ళైతే చెప్తున్నారు. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే 24/7 షిఫ్ట్ టైమింగ్ ఎనీ 9 hours అసైన్డ్ బై ద రిపోర్టింగ్ పర్సన్ అయితే ఇచ్చారు. సో మనకి 24 hours అనేది వర్క్ అనేది ఉంటుంది. సో మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా, ఇప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నైట్ అయినా ఏ షిఫ్ట్ ఇచ్చినా సరే మీరు వర్క్ అనేది చేయాలి. 24/7 కూడా వర్క్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో అది రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అయినా పర్వాలేదు, అండర్ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, అండ్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా ఎవరైనా పర్లేదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనుకో సమ్ శాలరీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో అది నార్మల్ ఫ్రెషర్స్కి అయితే బేసిక్ శాలరీ అనేది ఇస్తారు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ శాలరీ అనేది ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది మంచిగా ఉండాలి. ఇప్పుడు అంటే మనకి ఇంట్లోనే ఇంటర్నెట్ అనేది మంచిగా ఉండాలి. అండ్ సిస్టమ్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. సో మనకి ఏంటంటే చెప్పాను కదా, సిస్టమ్ అనేది కంపెనీ వల్లే ఇస్తారు మనకి. ల్యాప్టాప్ కానీ ఇంకా అదర్ కిట్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కంపెనీయే ఇస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కొంతమందికి సిస్టమ్ ఉంటేనే వర్క్ అనేది ఇస్తారు. బట్ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే వీళ్ళే మనకి సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూస్ చేసుకోండి. మంచి శాలరీతో పాటు సిస్టమ్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బోర్ బ్యాండ్ ఇది కనెక్టివిటీ, హెడ్సెట్ అండ్ యూపీఎస్ పవర్ బ్యాకప్ అండ్ ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ శాలరీ వచ్చేసరికి 16K CTC పర్ మంత్ అని ఇచ్చారు. కైండ్లీ అప్లై ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ అవర్ టీమ్ విల్ బీ గెట్ ఇన్ టచ్ విత్ యూ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు అప్లై చేశారంటే వెంటనే మా టీం మీతో టచ్లోకి వస్తుంది, మాట్లాడతారు. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోండి. వెంటనే మా యొక్క టీం మీతో ఇది మాట్లాడతారు అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో అది. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, అప్లై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. మీ యొక్క పూర్తి పేరు అండ్ ఫుల్ అడ్రస్సు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అలాగే మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేసేసిన తర్వాత అవన్నీ చెక్ చేసి చాలామంది క్యాండిడేట్స్ అనేది అప్లై చేస్తారు కదా, చేసిన తర్వాత వీళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు మళ్ళీ అగైన్ మీతో కాంటాక్ట్ అవుతారు ఈ కంపెనీ యొక్క టీం అనేది. సో అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద